రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. విద్యార్థులను తనిఖీలు చేసి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. ఈసారి 24 పేజీల బుక్లెట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 4తో పరీక్షలు ముగియనున్నాయి. ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు తీస్తూ ఉండడం, మరికొంతమంది పరీక్షలు మిస్ అవుతూ ఉండడంతో ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఊరటనిచ్చింది. పరీక్ష నిర్ణీత సమయం కంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. అంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దాంతోపాటు పరీక్షా కేంద్రాన్ని సమీపంలోని జెరాక్స్ సెంటర్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. విద్యార్థులను తనిఖీలు చేసి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. ఈసారి 24 పేజీల బుక్లెట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 4తో పరీక్షలు ముగియనున్నాయి. ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు తీస్తూ ఉండడం, మరికొంతమంది పరీక్షలు మిస్ అవుతూ ఉండడంతో ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఊరటనిచ్చింది. పరీక్ష నిర్ణీత సమయం కంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. అంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దాంతోపాటు పరీక్షా కేంద్రాన్ని సమీపంలోని జెరాక్స్ సెంటర్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.